పాకిస్తాన్‌లోనూ కొన్ని పేలుళ్ళు జరుగుతున్నాయి. అది మన సూడో మిత్రుల ఆలోచనల ప్రకారం అయితే అయన్నీ ఫేక్ అయ్యుండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ సమాచారం అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్పూర్ జిల్లాలో ఉన్నటువంటి ఖైఫిమే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సైనికులకు సంబంధించినటువంటి ఒక స్పాట్ దగ్గరన పేలుళ్ళు సంభవించినాయి. వకారోలోని పాకిస్తాన్ ఆర్మీ డిపో భవనం దగ్గరన పేలుళ్ళు సంభవించినాయి. పాకిస్తాన్లోని పంజాబ్లో పెద్ద ఎత్తున రెస్క్యూ వైద్య బృందాలు పరుగులు పెట్టినాయి. దాంతో అక్కడ సంథింగ్ ఏదో జరిగిందన్నటువంటి అంశం. లేకపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర భారీగా పేలుడు శబ్దాలు వినిపించినాయని అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నూర్ఖాన్, చక్లాలా, రఫీకి, షార్కోట్ దగ్గర ఉన్నటువంటి పిఓఎఫ్ స్థావరాల దగ్గరన కొన్ని పేలుళ్ళు సంభవించినాయి అన్నటువంటి చెప్తున్నారు. అదే సందర్భంలో మన దగ్గర ఢిల్లీ మీద నేరుగా దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టారన్నటువంటిది ఇంకొక కాన్సెప్ట్ వినబడుతోంది. ఇవన్నీ కూడా ఈ టైంలో ఉండేటటువంటి ఇష్యూసే. ఇందులో కొన్ని నిజమవచ్చు, కొన్ని అబద్ధాలు అవచ్చు. శ్రీనగర్లో 2 పాక్ జెట్స్ని కూల్చేసింది, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ని కూల్చేసింది భారతదేశం అన్నటువంటిది తాజా అంశం. పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి ఫతా 2 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి భారతదేశ బరాక్ 8 క్షిపణి రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా దగ్గర విజయవంతంగా అడ్డగించింది. ఇది 400 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి మిస్సైల్. సిర్సా సరిహద్దు 130 కిలోమీటర్లు, సిర్సా నుండి ఢిల్లీ 236 కిలోమీటర్లు. అది రాజధాని మీదకి దాడికి బయలుదేరింది. దాన్ని మనం ఆపాం అన్నటువంటిది ఇప్పుడు తాజా అంశం. ఇదే సందర్భంలో ఏదైతే చక్వాల్ జిల్లా, పంజాబ్లోని అక్కడ ఉన్నటువంటి చక్వాల్ జిల్లాలో మురిద్ పిఏఎఫ్ బేస్ అనమాట. అక్కడ దానికి సంబంధించి అనుమానిత వ్యూహాత్మక నిల్వలేద నిఘా విధులతో వైమానిక దళ స్థావరం ఉందంటే అనుమానిస్తున్నారు. అక్కడ సంథింగ్ పేలుళ్ళు కనబడ్డాయి. షార్కోట్ పిఎఫ్జే బేస్ రఫీకి షోర్కోట్ దగ్గర జరిగింది. మురిద్ పిఎఫ్ బేస్ దగ్గర జరిగినటువంటి ఇట్లాగా వరుసపెట్టి పాకిస్తాన్లో జరుగుతుంది. మన మీదకి వచ్చేటటువంటి దాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.